పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో చాలా కోతులు ఉండేవి. మరి ఆ రాజ్యానికి రాజైనటువంటి ఒక రాజు పేరు కీర్తివర్మ. ఆ కీర్తివర్మ మహామూర్ఖుడు, ఈడియట్ అన్నట్టు. ఒకరోజు అతడు 2 భటులను పిలిపించి ఆ కోతులన్నింటినీ బంధించి అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడు. రాజుగారి ఆదేశంతో భటులు చాలా కష్టపడి ఆ కోతులను బంధించి అడవిలో దూరంగా వదిలిపెట్టి వచ్చారు. కొన్ని రోజుల వరకు ఏ సమస్య లేదు. కానీ మహారాజు కీర్తివర్మకు తోటలో విహారం చేసే సమయంలో ఒక కోతి కనిపించింది. మహారాజు ఆ 2 భటులను పిలిచి, అన్ని కోతులను బంధించి అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాను కదా, ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎందుకు వదిలిపెట్టలేదు, మీకు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. దానికి ఆ 2 భటులు కంగారు పడ్డారు. అతి కష్టం మీద మంత్రి దగ్గరకు వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్పారు. మంత్రి వారికి ముప్పు లేదని హామీ ఇచ్చి, మీరేం భయపడకండి, రాజుగారి దగ్గరకు వెళ్ళి ముందుగా భటులు చాలా మంచివాళ్ళు అని చెప్పాడు. తర్వాతే వారి శిక్ష విషయమే అడిగాడు. రాజు తాను కోతి అన్నింటినీ కూడా వదిలిపెట్టి రమ్మంటే వారు అలాగే వదిలిపెట్టి వచ్చామని తనతో అబద్ధం చెప్పారు అని అన్నాడు. ఈరోజు తనకు తోటలో కోతి కనబడిందని మంత్రితో చెప్పాడు. మహారాజా, వారు కోతులన్నింటినీ అడవిలో వదిలిపెట్టిన మాట నిజమే. అందుకు నేనే సాక్ష్యం, నేనే చూశాను. అన్ని కోతులను వాళ్ళు విడిచిపెట్టారు. నేను కోతులన్నిటికీ రాజ్యానికి తిరిగి రావద్దని చెప్పాను. అయినా ఒక కోతి పారిపోయి వచ్చింది. నాకు నిన్ననే అది కనిపించింది. మళ్ళీ రాజ్యంలోకి ఎందుకు వచ్చావని దాన్ని అడిగాను. రాజు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను వచ్చాను. ఆయనను చూడకుండా నేను ఉండలేను అని చెప్పింది మహారాజా. అందుకే ఆ అడవిలో ఉండలేక తిరిగి వచ్చానంది. అదే మీకు ఈరోజు కనిపించింది. అందువల్ల ఈ శిక్ష న్యాయం కాదు అని రాజుతో అన్నాడా మంత్రి. రాజు కూడా, ఆహా అవునా, అవును మంత్రివర్య, మీరు అన్నది నిజమే, ఇప్పుడే వారి శిక్షను రద్దు చేస్తున్నాను అని అన్నాడు. మరుసటి రోజు రాజుగారికి మరో 2 అంటే మొత్తం 3 కోతులు కనిపించాయి. రాజు మంత్రిని పిలిచి, మీరు ఒక్క కోతే నా మీద అభిమానంతో తిరిగి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నాకు మరో 2 కోతులు కనిపించాయి. ఇప్పుడు కూడా ఆ భటులు తప్పు లేదంటారా అని ప్రశ్నించాడు. అప్పుడు మంత్రి, లేదు మహారాజా, మొదటి కోతి మీ పైన అభిమానంతో వచ్చింది. ఈ 2 కోతులు దాని పిల్లలు, తల్లిని వదిలి ఉండలేక అవి కూడా వచ్చేశాయి అన్నాడు. ఓహో అలాగా, అయితే సరే అన్నాడా రాజు. మరుసటి రోజు రాజుకు ఇంకా ఎక్కువ కోతులు కనిపించాయి. రాజు మంత్రిని పిలిచి వాటిని చూపించాడు. మంత్రి ఏ మాత్రం తడబడకుండా, అవును మహారాజా, ఆ కోతి కుటుంబం బంధువులు ఈ కోతులు, అందువల్ల అవి తమ తమ బంధువులను వదిలిపెట్టి ఎలా ఉంటాయి చెప్పండి, అందుకే అవి కూడా రాజ్యంలోకి ప్రవేశించాయి అన్నాడు. నువ్వు అన్నది నిజమే, బంధువులు వాటిని వెతుక్కుంటూ రావడం సహజమే అని అన్నాడు ఆ మూర్ఖుడైన రాజు. మంత్రి భటులను పిలిచి మందలించి ఆ కోతులను బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడు. వారు మంత్రి చెప్పినట్టు చేశారు. తమను శిక్ష నుంచి కాపాడిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మంత్రి రాజుతో, అడవిలోని కోతులకు పండ్లు దొరకడం లేదట, ఇక్కడికి వస్తాయమంటున్నాయి, మరి ప్రభు మరి ఎలా అని అన్నాడు. అప్పుడు రాజు, లేదు అవి అక్కడే ఉండాలి అన్నాడు. అలాగైతే మహారాజా, మనమే కొన్ని పండ్ల విత్తనాలను అక్కడికి పంపి చల్లిద్దామన్నాడు. రాజు ఈ మాటలకు అవునవును అన్నాడు. మంత్రి మరునాడు ప్రజలందరూ అడవిలో పండ్ల విత్తనాలను వానాకాలంలో ఖచ్చితంగా చల్లాలని చాటింపు చేయించాడు. ప్రజలు అలాగే చేశారు. కొంతకాలానికి మొక్కలై తర్వాత చెట్లుగా మారాయి. వాటికి కాయలు కూడా కాసాయి. కోతులు వాటిని తృప్తిగా తింటూ అక్కడే అడవిలో ఉండిపోయాయి. అవి రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. త్వరలోనే ఈ రాజ్యంలోకి కోతులు లేని రాజ్యంగా మారిపోయింది. అంటే కోతులు కానీ జంతువులు కానీ అడవిలో ఉండవలసినవన్నీ కూడా ఎందుకు ఇళ్లల్లోకి వస్తున్నాయి, ఎందుకు సిటీలలోకి వస్తున్నాయి, ఈ రాజ్యంలోకి వచ్చింది. ఇది నిజమైన సమస్యనే. ఎందుకు అలా వస్తున్నాయి అంటే చాలామంది అడవులన్నింటినీ కూడా నరికేస్తున్నారు, చెట్లను తీసేస్తున్నారు. వాటి వల్ల ఏమవుతుంది, డిఫారెస్టేషన్ చేయడం వల్ల పాపం అక్కడ ఉండేటువంటి జంతువులన్నీ కూడా ఎక్కడ ఉండాలో తెలియక ఆహారం కోసం ఏం చేస్తున్నాయి, సిటీలలోకి వచ్చి అక్కడ ఇబ్బంది పడుతున్నాయి, మనని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే చెట్లను బాగా పెంచాలి. ఏ జంతువులైనా ఏవైనా కూడా అడవిలో ఉంటే సురక్షితంగా ఉంటాయి. అవి అక్కడే ఉంటేనే వాటికి సురక్షితం, మనకు సురక్షితంగా ఉంటాం. ఇంతటి చక్కటి కథ రాసిన వారు సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య గారు. శుభరాత్రి.